హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ విలాగ్స్. ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. చూస్తున్నారా, వడలు అయితే చేశాను ఇన్స్టెంట్గా అండి. ఇన్స్టెంట్ వడలు మనం గారెలు అని కూడా అంటాం కదా. మరి మినపప్పుతో పని లేకుండా, నానబెట్టాల్సిన అవసరం లేకుండా మరి ఈ గారెల్ని ఎలా ప్రిపరేషన్ అయితే చేసుకోవాలో ఒకసారి అయితే చూసేద్దాం. చూస్తున్నారా, పిండి కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి. చాలా క్రిస్పీగా కూడా వచ్చాయన్నమాట. నాకైతే చాలా నచ్చాయి. మనం అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇన్స్టెంట్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చాయి, క్రిస్పీగా కూడా ఉన్నాయి. నాకైతే టేస్ట్ కూడా బాగా నచ్చిందండి. చూస్తున్నారా ఎంత బాగా వచ్చాయో. వడలు మనం ఎలా చేసుకుంటామో అలాగే ఉన్నాయన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, దీని ప్రిపరేషన్ ఎలాగైతే ఒకసారి చూసేద్దాం. నేనైతే ఒక కప్పు నిండా ఉప్మా రవ్వ అయితే తీసుకున్నానండి. దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటారు కదా. నేనైతే ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను. అలాగే అదే కప్పుతో హాఫ్ కప్ అయితే అటుకులు తీసుకున్నానండి. ఇవి రెండు ఫైన్గా పౌడర్ చేశాను. కరెక్ట్గా కొలతలతో చేస్తే చాలా బాగా వస్తాయండి వడలు. నాకైతే అలాగే వచ్చాయన్నమాట. ఈ రెండు ఫైన్గా పౌడర్ చేసిన తర్వాత అదే కప్తో 3/4 వచ్చేసి నేను పెరుగు అయితే తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇలాగే పెరుగు కూడా అందులో వేసేసుకొని నీట్గా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే అలా సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట. చూసారా, ఇలాగైతే నేనైతే మిక్స్ చేసుకొని 10 మినిట్స్ అలా పక్కన పెట్టేశాను. తర్వాత వచ్చేసి ఒక ఆలు అయితే తీసుకున్నానండి. చాలా బాగా వస్తాయండి వడలు అయితే. ఆలు తీసుకుని దీన్ని నీట్గా స్మాష్ చేసుకొని దాంట్లో అయితే కలిపేసుకోవాలన్నమాట. దీంట్లో చూసారా పిండి ఎంత స్మూత్గా వచ్చిందో, చాలా స్మూత్గా వచ్చిందండి. చూసారా, అయితే ఈ ఆలునంతా దీంట్లో కలిపేసుకున్నాను అనమాట. ఇందులోనే ఆనియన్ కట్ చేసుకొని ఒక ఆనియన్ అయితే వేసుకున్నానండి. ఆనియన్ వేసుకున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. అవి కూడా ఒక చిన్న పీసులుగా కట్ చేసుకొని అందులో వేసాను. కరివేపాకు కూడా వేసానండి, స్కిప్ అయింది. ఓన్లీ అల్లం ఒకటే వేసాను. కొంచెం ఇంగు వేసానండి. తర్వాత వచ్చేసి సాల్ట్ కూడా తగినంత సాల్ట్ అయితే వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూసారా, తగినంత సాల్ట్గా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా అయితే మనం మొత్తం పిండి అంతా కలిసేటట్టు మనం కలిపి పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారా ఎంత స్మూత్గా ఉందో. అసలు మినపప్పు వేస్తే ఎలా ఉంటుందో అంత స్మూత్గా అయితే వచ్చింది. నాకు కూడా చాలా బాగా వచ్చిందనమాట పిండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇదైతే కొద్దిసేపు, ఒకవేళ గట్టిగా ఉందనుకోండి కొంచెం ఆయిల్ అయితే వాటర్ ఇవ్వలేదు, కానీ కొంచెం వాటర్తో అలా తడుపుకుంటూ వడ అయితే చేసుకోవచ్చు. ఈ లోపల నేను బండలు పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిందనమాట. సో వడలు అయితే ఇలా వేసుకోవాలి. మనకు ఆల్రెడీ తెలుసు కదా వడలు ఎలా వేసుకోవాలండి. అలాగే ఉంటాయండి, చాలా బాగా వచ్చాయి. కలర్ కూడా చాలా. మీకైతే ఒక టిప్ చెప్తానండి, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వడలు క్రిస్పీగా రావటం లేదు అని అనిపిస్తే అందులో కొంచెం సోడా తగ్గినట్లండి, కొంచెం సోడా వేసుకొని కలపండి. అలాగే వడలు బాగా ఆయిల్ పీల్చుతున్నాయి అని అనిపిస్తున్నట్లయితే ఫ్లోర్ కొంచెం బియ్య పిండి వచ్చేసి కలుపుకోవచ్చు, దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారా వడలు ఎంత బాగా వచ్చాయో. చాలా టేస్ట్గా కూడా ఉన్నాయండి వడలు అయితే. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ టు మీ. చూస్తున్నారా గారెలు అయితే ఎలా ఉన్నాయో అలాగే వచ్చాయండి. చాలా బాగా వచ్చాయి అనమాట. కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ అండి ఇన్స్టెంట్గా మనకు వడలు కావాలంటే ఇలా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి. అలాగే ఫస్ట్ టైం అయితే ఒక లైక్ అయితే ఇవ్వటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.